హలో, హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరందరూ అడిగిన విధంగా ఈ స్టోరీని స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది హరిత. ఇంటికి రాగానే తన పాప కోసం తెలిసాక కొద్దిసేపు ఫీల్ అయి నందు ఎక్కడున్నాడు అనుకొని తన కోసం వేట మొదలుపెట్టింది. ఎంత వెతికినా పాత ఆఫీస్లో తనకి ఎవరూ తెలియదని చెప్పడంతో ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అవుతుంది. అయితే తన డ్రెస్ చూసుకుని ఇలా వెళ్ళకూడదు అనుకుని ఒక మాల్ ముందు ఆగి కావలసిన చీర బ్లౌజ్లో రెడీ అయి ఇంటి ముందు ఆగింది. అక్కడ ధరణి లేదు. పాప గోడలు చేస్తూ ఉంటుంది. ఆ పాపని వరం తీసుకెళ్ళింది. అక్కడ కవిత గారు ఒక్కరే ఇంట్లో కూర్చొని రామాయణం చదువుతున్నారు. అత్తయ్య అత్తయ్య అనే వాయిస్కి పుస్తకం మూసి దండం పెట్టుకుని కళ్ళజోడు సరిచేసుకుంటూ బయటికి వచ్చిన కవిత గారికి ఎదురుగా నిలబడింది హరిత. అత్తయ్య, నా బిడ్డ అంటూ రాగం అందుకొని ఆవిడ మీద పడి ఏడుస్తుంది. యాక్టింగ్తో స్టార్ట్ చేసిన నిజంగానే కన్నీళ్లు తెప్పిస్తాయి ఆమె కన్నపేగు. పావుగంట తర్వాత ఆవిడ మీద నుండి లేచి, ఐఎమ్ సారీ అత్తయ్య, ఇన్ని రోజులు మీ మాట వినలేదు, అందుకే అంతా లాస్ అయిపోయాను అంటుంది. ఎవరమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? ఇలా మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నావు అన్నారు కవిత గారు. అత్తయ్య, నేను హరిత, మీ నందు భార్యని అంది హరిత ఆవిడ వైపు కొంచెం అనుమానంగా చూస్తూ. అంటే ఆవిడ కట్టు బొట్టు కొంచెం చేంజ్ అయింది. ఒకప్పుడు వంటింటి కుందేల్లాగా ఎప్పుడూ కిచెన్లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆవిడకి పాప అన్నీ నేర్పించింది. ఆవిడ్ని ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ చేసింది కూడా. గుర్తు రావడం లేదు తల్లి, పొరపాటున దారి తప్పొచ్చావేమో చెక్ చేసుకో అంటూ మళ్ళీ అద్దాలు సరిచేసుకున్నారు. ఇంత డ్రామా చేస్తే ఆవిడ కరిగిపోతారు అనుకుంటే సీన్ రివర్స్ అవడంతో హరిత కన్ఫ్యూజ్ అయింది. అత్తయ్య, నేను హరిత నీ అని తను మళ్ళీ చెప్తుంటే, నాకు ఏ హరిత తెలియదమ్మా, దయచేసి బయటికి వెళ్ళిపో తల్లి అన్నారు ఆవిడ. ఈ ఫోటోలో ఉన్నది మామయ్య గారు కదా, మరి ఆయన గుర్తున్నప్పుడు నేను గుర్తుండాలి కదా, మీ అబ్బాయి గుర్తుండాలి కదా అని అడిగింది. ఇక్కడ ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు తల్లి, వెళ్ళిపో ఇక్కడి నుండి, నీకు కావలసిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అన్నారు ఆవిడ. అత్తయ్య, మీరు ఇలా మాట్లాడకండి, మీ అబ్బాయి నన్ను వదిలి ఇక్కడికి వచ్చేశాడు, ఎక్కడున్నాడో తెలియదు. నేను చేసిన తప్పులకి చెప్పుతో నన్ను కొట్టండి ప్లీజ్, నన్ను క్షమించండి, నాకు నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి, తనని పిలవండి అంటుంది. చూడమ్మా, ఇప్పటి వరకు చాలా ఓపికగా చెప్పాను. నువ్వు గాని నీ భర్త గాని మాకు తెలియదు. ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవడం మంచిది అని వెనక్కి తిరగగానే కాళ్ళు పట్టుకుని లాగే ప్రయత్నం చేసింది. ధరణి కోసం అప్పుడే వచ్చిన రోహన్ ఆవిడ్ని పట్టుకుని, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచాడు. హరిత లాగిన లాగుడికి ఆవిడ కళ్ళు తిరిగిపోయాయి. ఆల్మోస్ట్ కింద పడి ఉంటే తలకి బలంగా తగిలుండేది. రోహన్ గట్టిగా పట్టుకునేసరికి ఊపిరి పీల్చుకొని రోహన్ భుజం మీద వాలిపోయారు కవిత గారు. వెళ్తున్న హరిత నీ దొంగ అనుకుని జుట్టు పట్టుకొని లాగి సోఫాలో పడేసి కాళ్ళు చేతులు టై చేసి నోటికి ప్లాస్టర్ వేసి ఎవరూ లేని టైంలో ఇంట్లో చోరీకి దిగింది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాడు రోహన్. లక్ష్మి గారికి గ్లూకోజ్ వాటర్ తాగించి ఆవిడ రిలాక్స్ అయ్యేలోపు పోలీసులు రావడంతో విషయం చెప్పాడు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నేను కావాలని చేయలేదు, అలా అంటున్నా ఆవిడ పట్టించుకోలేదు. పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు. ఏంటిది, నాకు ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు నువ్వు అంది అతని మెడ వెనక చేతులు వేసి. ఏమోరా, నాకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, ఏం చెయ్యను అంటుంటే చిన్నగా నవ్వి, ఒక కిస్ అడిగితే ఎన్ని రోజులు తప్పించుకుంటావే, ఇప్పుడేంటి ఇలా మన్ముదుడైపోయావు అంటుంది. తెలియదు, ఐ ఓన్లీ నీడ్ యూ అంటూ ఆమె హృదయంలో తలదాచుకున్నాడు. అతని పూర్తి బరువుని ఇష్టంగా మోస్తూ రేపటి నుండి కూడా నేను జిమ్ చేస్తాను అనుకుంది. ముంబై వచ్చి 2 days అయింది. అప్పటికే ఈ ఇద్దరు మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. హాసినికి బాడీ పెయిన్స్ అనిపించి పడుకుంది మధ్యాహ్నం. తను లేచేలోపు రిషి తన వర్క్ ఉంటే చూసుకుని ఆమె కోసం కుక్ చేశాడు. సీ ఫుడ్ బాగా ఇష్టపడే తన కోసం ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు కూడా చేసేసి ఇంకా లేవని ఆమె పక్కకు వెళ్తాడు. అతన్ని టీషర్ట్ షార్ట్ వేసుకొని పడుకున్న తనని చూసి, ఇంత లక్కీ అంటే నేను ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి చాలా ఈజీగా వచ్చేసింది అని మురిసిపోయాడు. బంగారం అన్నాడు మెల్లిగా ఆమె చెవి దగ్గర. లేచి అతని బొజ్జులో తలపెట్టుకుని, నిద్ర వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది అంటుంది ముద్దుగా. తినిపిస్తాలే, తిన్నాక కొద్దిసేపు ఆడుకుని బజ్జో అన్నాడు. నా వల్ల కాదు అంటూ అతని నడుం చుట్టూ చేతులు వేసి
టీ షర్ట్ పైకెత్తి పొట్ట మీద కిస్ చేస్తుంది. ఓయ్ ఏంటే బంగారం అన్నాడు. ఏంటోయ్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేయవా అంటూ చక్కలగిలి చేస్తుంది. అరే వద్దు, నాకు అలా ఉంటే నాకు ఏదోలా ఉంది అంటున్నాడు. ఆహా అని నవ్వుతూ అతని మీద పడి కిస్ చేస్తుంటే అది బ్రేక్ చేసి ముందు మమ్ము తినాలి పదా అని ఆమెను భుజం మీద వేసుకున్నాడు. తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడితే కాళ్ళు తీసి అతని కాళ్ళ మీద పెట్టుకొని ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటుంది. ఉంటాయి ఉంటాయి, నన్ను రెచ్చగొట్టి పైకి రప్పించుకొని చేసేదంతా చేసి బాడీ పెయిన్స్ అంట, ముందు తిను అంటూ జాగ్రత్తగా తినిపిస్తూ ఉంటాడు. అతను పెడుతుంటే లేచి వెళ్ళి అతని మీద కూర్చుంటుంది. అరే ఇలా కూర్చుంటే ఎలా తినిపిస్తాను, తిన్నాక కూర్చో కావాలంటే అన్నాడు. నాకు ఇలాగే బాగుంది అంటుంది. అరే చెప్పిన మాట వినవు కదా నువ్వు అంటూ అలాగే ఆమెని లిఫ్ట్ చేసి కోచ్లో పడేసి ఫుడ్ ప్లేట్ పట్టుకొని వచ్చి తినే వరకు కదిలితే కొడతాను చెప్తున్నా అంటాడు. బుద్ధిగా తింటూ అతన్ని రెచ్చగొడుతుంది ముద్దులు పెడుతూ. ఏయ్ కామ్గా ఉండు అంటూ మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు చెప్పు అంటూ వేసుకున్న టీషర్ట్ తీస్తాడు. బాబోయ్ నా వల్ల కాదు బాబు అంటూ బెడ్రూమ్కి పరిగెత్తుతుంది. ఏయ్ ఆగవే నువ్వు బంగారం ఆగు, బాగా ఎక్కువ చేస్తున్నావు అని వెనుకపడి ఆమెని గోడకి లాక్ చేస్తాడు. ప్లీజ్ మెల్లిగా మంత్రం వేసినట్టుగా అంటుంది అతని షర్ట్లెస్ బాడీ వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ. ఇలా ఎక్స్పోజ్ ఎందుకు చేస్తున్నావు లిప్స్ కో చేసి అడుగుతుంది. రెండు దవడలు వత్తి పట్టుకొని చేప మూతిలా ఉన్న పెదాలతో తన పెదాలు కలుపుతాడు. డీప్గా కిస్ చేస్తూ ఆమె టీషర్ట్ లోపలికి చెయ్యి పెట్టి చిట్టి నడుం మీద పట్టు బిగిస్తూ ఊపిరి ఆడకుండా చేస్తుంటే అతని భుజం మీద కొడుతుంది. పంటిఘాటు ఒకటి పెట్టి వదిలిన తన వైపు చూస్తూ డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు అంటుంది. సన్నటి నవ్వుతో చెర్రీ లాంటి లిప్స్ మరోసారి లాక్ చేసి రెస్ట్ తీసుకో, నైట్కి ఇంటికి వెళ్తున్నాం కదా మనం అంటాడు. అదేంటి 3 days అవ్వలేదు కదా అని కళ్ళు తిప్పుతూ అడుగుతుంది. ఓయ్ 3 days కంప్లీట్ అయితే పేషెంట్ అవుతావు తెలుసా, కామ్గా బజ్జో ఇవాళ అంటూ ల్యాప్టాప్ తీసుకుంటాడు. అది తీసి పక్కన పెడుతూ అతని మీద కూర్చొని నాకు చాలా చాలా లవ్ ఇచ్చేస్తున్నావు కదా అందుకే నీకు ఇది అంటూ మొహం అంతా కిస్ చేస్తూ అతని చేతిలో చెయ్యి వేసి అవును రిషిధార అంటే ఏంటి అని అడుగుతుంది. ఆహా నీకు తెలీదా అని తల మీద పొడిచాడు. తెలుసు కానీ నువ్వు చెప్తే వినాలి అంటుంది. చెప్పేదేం లేదు నాకు వర్క్ ఉంది అంటూ ల్యాప్టాప్ పట్టుకుంటుంటే ప్లీజ్ చెప్పవా అని అడుగుతుంది ముద్దుగా. నీకు తెలుసు కదా, నువ్వే కదా అలా రాసుకునేదానివి అన్నాడు. నేనెప్పుడు దిక్కులు చూస్తూ నాలుకతో బుగ్గని లోపల నుండి పొడుస్తూ అంటుంది. బీటెక్ బుక్స్ చూసుకో ఒకసారి అంటాడు. నువ్వెప్పుడు చూసావు అంటుంది నవ్వుతూ. మీ ఇంట్లో ఒక నైట్ స్టే చేశాను కదా అప్పుడు అన్నాడు. నిజమా, దొంగవి నువ్వు, అప్పటి నుండి లవ్ చేసావా కళ్ళు తిప్పుతూ అడుగుతుంది. అంత లేదమ్మా, అసలు నాకు లవ్ పుడుతుందనుకోలేదు, ఎలా పుట్టిందో పుట్టేసిందిలే. సరే బాగుంది, బట్ ఐ లవ్. ఆ రోజు నైట్ ఆ పేరు ఎన్నిసార్లు చదివానో ఏదో తెలియని ఫీల్. ఇద్దరిని కలిపి చదువుతుంటే కానీ అంతలోకే నో అనుకునేదాన్ని. ముంబైలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు పేరు ఏం పెడితే బాగుంటుంది అని ఒకరు అడిగారు. వెంటనే వచ్చిన పేరు రిషిధార. ఇప్పటికీ నాకు గుర్తు. రిషిధార ఈవెంట్స్ అని నేమ్ ప్లేట్ చూసిన రోజు నా కళ్ళల్లో నీళ్లు. హ్యాపీనెస్తో ఆ పూట అన్నం తినలేదు. ఆ పేరు ఎన్నిసార్లు తడుముకున్నానో. ఫైనల్లీ ఈ రిషి ఈ ధర హాసినిలో కలిసిపోయి రిషిధర అనే నేమ్కి సార్థకత తెచ్చాడు అన్నాడు. హాసిని హ్యాపీనెస్కి కొదవలేదన్నట్టుగా రిషికి ముద్దులు పెట్టేస్తూ అతని చేతులు పట్టుకొని యు నో వాట్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంది. నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ నవ్వుతూ చెప్పి ఆమెని హక్ చేసుకున్నాడు. అలా హ్యాపీగా ఆ సాయంత్రం గడిపి మార్నింగ్కి ఇల్లు చేరారిద్దరు. దారిలోనే రోహన్ ఎదురవడంతో హరిత విషయం చెప్పాడు. దొంగ అని చెప్తున్న రోహన్ మాటలు విని పిక్కుందా అని అడిగారు ఇద్దరు. దానితో పిక్ చూపించాడు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు, నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తానంటాడు రిషి. అవసరం లేదు, ఆ బండదాని నీడ కూడా మీ మీద పడడం నాకు ఇష్టం లేదు అంటుంది హాసిని. అబ్బా చెప్తే విను హాసిని అంటాడు. నేను వినను, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటుంది. అరే పిచ్చా నీకు, వెళ్ళి మాట్లాడాలి కదా అంటాడు. నేను పంపను నిన్ను, చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ప్లీజ్ డోంట్ బిహేవ్ లైక్ ఇట్ అంటాడు. ఏమైనా అనుకో, నాకు ఫరక్ ఉండదు, నువ్వు దానికోసం వెళ్ళడం నాకు నచ్చలేదు, పద నువ్వు ముందు. ఇద్దరిని అయోమయంగా చూస్తున్న రోహన్ వైపు గుడ్లూరిమి ఎవడు చెప్పమన్నాడురా నిన్ను దాని గురించి అని గయ్యమంటుంది.
నేనేమన్నానే అని అమాయకంగా అడుగుతుంటే, రోహన్ తనని తీసుకెళ్ళు, నేను స్టేషన్కి వెళ్తాను అంటాడు రిషి. వద్దు అని చెప్పాను కదా, వద్దు నాతో వచ్చే అంటూ లాక్కెళ్ళి కారులో కూర్చోబెడుతుంది. రిషికి విసుగ్గా అనిపిస్తుంది. ఇద్దరు హ్యాపీగా ఇంటికి వస్తారు అని ఎదురు చూస్తున్న కవిత గారు ఎడమొహం పెడమొహం పెట్టుకుని రావడంతో ఫ్రెష్ అయ్యే వరకు ఆగి టిఫిన్ పెట్టారు. ఏమైంది హాసిని అని అత్తయ్య అడగగానే, ఏం లేదు అత్తయ్య, పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే వద్దన్నాను, దానికి సీరియస్గా ఉన్నాడు అని చెప్తుంది. దాంతో కొడుకు దగ్గరికి వెళ్ళి, అది నీ భార్య రిషి అన్నారు ఆవిడ. నాకు తెలుసమ్మా, ప్రతిసారి నువ్వు చెప్పకు అంటూ షర్ట్ వేసుకుని కిందికి వెళ్తుంటే, ఎక్కడికి అని అడుగుతుంది. ఆమె వైపు సీరియస్గా చూసి, బార్కి వస్తావా అన్నాడు. హా, ఎందుకు రాను, కంపెనీ కూడా ఇస్తాను అంటుంది పొగరుగా. ఈడియట్, పో లోపలికి అంటాడు. నో, నువ్వు దానికోసం వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు, మర్యాదగా లోపలికి రండి అంటుంది హాసిని. అరే, కంప్లైంట్ ఇచ్చింది మన ఇంట్లో నుండి అయినప్పుడు మనం వెళ్ళాలి కదా అంటాడు. రోహన్ వాళ్ళ డాడ్తో నేను మాట్లాడతాను, అవసరం లేదు నువ్వు వెళ్ళడం అని గట్టిగా చెప్తుంది హాసిని. నేను వెళ్తాను అంటాడు రిషి. వెళ్ళొద్దు అన్నాను కదా, చేయి పట్టుకుని వాళ్ళు పెళ్లికి ముందు కూర్చునే మెట్ల కిందికి తీసుకెళ్లి హక్ చేసుకుంటూ చెప్తుంది. ఆమె కింద పెదవిని తన పెదాల మధ్యకి తీసుకుని స్మూత్గా కిస్ చేసి హ్యావ్ టు గో అన్నాడు రిషి. అంది మత్తుగా. నేను వెళ్తున్నా, లోపలికి వెళ్ళు అంటూ వెళ్ళిపోయాడు. రోహన్ రాగానే డబడబా వాయించి, నిన్ను ఎవడుబే ఎయిర్పోర్ట్కి రమ్మంది, వచ్చిన వాడివి నోరు మూసుకొని ఉండగా ఏదో మునిగిపోయినట్టు దానికోసం చెప్పా అని అరుస్తుంది. అరే, అది ఎవరో నాకే అర్థం కావడం లేదు, ముందు చెప్పు. పాప లేదు, తను లేదు, ఏం జరుగుతుంది 3 రోజుల నుండి, ధరణిని చూడలేదు అని ఫీల్ అవుతూ అడిగాడు. హరిత స్టోరీ అంతా చెప్పింది. రోహన్ కళ్ళు మతాబుల్లా వెలిగిపోతూ ఉంటే, తనకి మిలిటరీ మగుడు ఎవరు లేరా అన్నాడు. ఎవరికిరా మెంటల్ అంటుంటే, తనే పాప వాళ్ళ మమ్మీ అన్నాడు. ఏంట్రా ఎప్పుడూ లేనిది అమ్మాయి కోసం అడుగుతున్నావు, ఏంటి సంగతి అంటుంటే, ఏమో ఐ లవ్ హర్ అనిపిస్తుంది అని ఫ్రాంక్గా ఏ దాపరికం లేకుండా ఫస్ట్ నుండి తనేం ఫీల్ అవుతున్నాడో చెప్పాడు. అబ్బా, యు ఆర్ సో క్యూట్ రా బుడంకాయ్, ధరణి చాలా మంచిది, నీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అవుతుంది, థ్యాంక్స్ రా అంటూ హాక్ చేసుకుంటుంది. అరే, నువ్వు ముందు చెప్పు, మిలిటరీ మొగుడు ఎవరూ లేరు కదా అని మళ్ళీ అడిగాడు. ఎవరూ లేరురా మెంటల్ అని నవ్వగానే, థ్యాంక్స్ అంటూ హ్యాపీ అయిపోయి ధరణిని ఎలా పడేయాలా అని థింకింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నందు ఒంటరిగా ఫ్లాట్లో ఉంటూ జాబ్కి వెళ్తూ ఉన్నాడు. ఓ రోజు వరంతో పాటు గుడి లోపలికి వెళ్తున్న మేఘాని చూసి తను కూడా గుడిలోకి వెళ్ళాడు. గ్రీన్ పట్టుపావడలో అందంగా రెడీ అయ్యి ఉంది తను. వరంతో పాటు ప్రదక్షిణలు చేస్తుంది. కొంచెం ఒళ్ళు చేసింది అనిపించింది వరాన్ని చూస్తే. చేతిలో బాగున్నాడు. చెల్లికి తమ్ముడికి పిల్లలని ఇచ్చి తను చేసిన పాపాలకు తన బిడ్డను తీసుకున్నాడు దేవుడు అనుకుని బాధపడతాడు. దర్శనమై కూర్చున్న వరం పక్కన కాళ్ళ దగ్గర కూర్చుని, ఎలా ఉన్నావమ్మా అన్నాడు. అన్నయ్య, పెద్దన్నయ్య అంటూ ఇన్నేళ్ల తర్వాత చూస్తున్నందుకు ఏడ్ చేస్తూ అసలు మనసులో పాతవేవి గుర్తుపెట్టుకోకుండా ఎలా ఉన్నావని ఆప్యాయంగా పలకరించింది. ఎవరో లాగుపెట్టి కొట్టినట్టు అయ్యింది నందుకి చెల్లి ప్రేమ సంస్కారం చూసి. బాగున్నారా, నువ్వెలా ఉన్నావు అంటూ చిన్నోడి వైపు చూసి నవ్వాడు. వాడికి ఏమర్థమైందో బోసి నవ్వులు నవ్వుతూ వాడి భాషలో ఏదో అంటున్నాడు. ప్రసాదం బౌల్లో వచ్చిన మేఘ హలో అంకుల్ అంటూ బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చింది నందుకి. కళ్ళల్లో నీళ్లు వచ్చేసి, బంగారం బాగున్నావా అంటూ ఆమె చేతులు కిస్ చేస్తాడు. చిన్నగా నవ్వి, హా, అత్త దగ్గర ఉన్నా కదా, ఫుల్ హ్యాపీ అని నవ్వుతూ చెప్పింది. తన కూతురు ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపించి కళ్ళల్లో నీళ్లు కారిపోయి, నేను మళ్ళీ కలుస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. అన్నయ్య, ఆగన్నయ్యా అంటూ వెంటనే పరిగెత్తింది వరం. అప్పటికే బైక్ స్టార్ట్ చేస్తూ కళ్ళు తుడుచుకుంటూ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అన్నయ్య ఆగు అంటూ ఇద్దరు పిల్లలతో బయటికి వచ్చి అరుస్తుంటే, ఇది వరకు నందు అయితే అలాగే వెళ్ళిపోయేవాడేమో, కానీ ఇప్పుడు కాదు. బైక్ అక్కడ పెట్టేసి గబగబా వచ్చాడు. ఏమైందిరా అంటూ. ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి అన్నని చూసి. మరోసారి ఎవరో కొట్టినట్టు అనిపించింది నందుకి. ఇన్ని రోజులు ఎంత గుడ్డిగా బతికాను అనిపించి ఆమెని దగ్గరికి తీసుకుని, ఏం లేదమ్మా అన్నాడు పాపని చూస్తూ. ఆ బుజ్జిదాని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేశాయి. అత్తని ఇంకా నందుని అలా చూసి, అరెరే బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ పాప ముందు బెండయ్య అడుగుతుంటే, ఏమో అత్త ఏడుస్తుంది, నువ్వు ఏడుస్తున్నావు, అందుకే నేను కూడా ఏడుస్తున్నాను, మీరు స్మైల్ చేస్తే నేను కూడా చేస్తాను అని అమాయకంగా చెప్తున్న పాపని గట్టిగా గుండెకి హత్తుకున్నాడు. రక్త సంబంధం అంటే ఇదేనేమో అనిపించింది. నా బిడ్డ కూడా ఉండి ఉంటే నేను బాధపడితే తను ఇలాగే బాధపడేది, నన్ను హ్యాపీ చేసేది కదా అనుకున్నాడు. అంకుల్ ఏడవకండి, లోపల
జేజ చాలా మంచివాళ్ళంట, మీకేం కావాలో జేజకు చెప్పుకోండి, జేజ మీకు ఇచ్చేస్తారు అని చెప్పింది. చిన్నగా నవ్వి పాపను ఎత్తుకొని ఎలా వెళ్తావు వరం అని అడిగాడు. ఆయన వస్తా అన్నారు అన్నయ్య అనగానే క్షమించురా నన్ను అని సిన్సియర్గా అడిగాడు. ఆమె మనసులో ఏం పెట్టుకోలేదు, అదే మాట చెప్పింది. అమ్మని అన్నయ్యని అడుగు, అన్నయ్య వాళ్ళే ఎక్కువ సఫర్ అయ్యారు అంటుంది. రిషి మాట్లాడుతున్నాడు గాని అమ్మనే కోపంగా ఉంది. నేను చేసిన దానికి ఆ మాత్రం శిక్ష వేయకపోతే ఎలా? అయినా దేవుడు నాకు పెద్ద శిక్ష ఎప్పుడు వేశాడ్రా అంటూ పాపకి చాక్లెట్స్ కొనివ్వడానికి షాప్కి వెళ్ళాడు. మేఘ దగ్గర చాక్లెట్స్ చూసి అమ్మ దగ్గర నుండి జారిపోయి మామ మీదకి వచ్చేస్తుంటే వాడిని మరో చేయిలో ఎత్తుకొని వాడికి ఒకటి ఇస్తాడు. వాడు హ్యాపీ అయిపోయి జొల్లంతా పెద్ద మామ చెంపికి రాస్తూ చేతులు ఆడిస్తున్నాడు. పిల్లలు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అర్థమవుతుంటే తను ఇన్ని రోజులు డబ్బు మోజులో ఎంత పెద్ద పొరపాటు చేశాడో అర్థమైంది నందుకి. అప్పుడే వచ్చాడు రిషి కారు తీసుకొని. ఇద్దరిని చూసి కారు దిగిన రిషి మీదికి దూకినట్టుగా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అంటూ మెడ చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుని, ఓ మై బేబీ, చిన్న పనుంటే వెళ్ళాను నాన్న, సారీ అని చెప్తూ వీపు నిరుతూ, వరం బావకు లేట్ అవుతుందట, రా వెళ్దాం అన్నాడు. మేఘ చుట్టూ చేతులు వేసి బుడ్డిగాడు మామని చూసి వెనుక అత్త ఉంటుందని కేకలు వేస్తుంటే వాడిని తీసుకొని మీ అత్త రాలేదురా అంటూ ముద్దు పెట్టుకుని వరం కారులో కూర్చోగానే, నువ్వు కూడా రా, ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు. వద్దురా, బైక్ మీద వెళ్తాను అంటుంటే, పర్లేదురా, గనిగాడు తీసుకొస్తాడు బైక్ని, నీ పీస్ ఆఫ్ మైండ్ లాగేయడానికి మీ మేడం ల్యాండ్ అయింది, రేపటి నుండి బుర్ర హీట్ ఎక్కిపోవడం గ్యారంటీ, ఇప్పుడు కొంచెం ఏసీలో హాయిగా ఉందురా అంటూ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. రిషి భుజం పట్టుకుని లాగి హక్ చేసుకుని థ్యాంక్స్ రా అన్నాడు. నాకేం థ్యాంక్స్లు గట్రా వద్దు, ఇప్పటికైనా నువ్వు మారి మనిషిగా ఉంటే అదే చాలు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఏం లేనప్పుడు కూడా నీ చేయి పట్టుకుని నీ వెన్నంటి నడిచేది నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వాళ్ళు మాత్రమే, ఇది మర్చిపోకు అంటూ సరే పదా అన్నాడు. ముగ్గురు కారులో కూర్చొని స్టార్ట్ అయ్యారు. మేఘ చెప్పే కబుర్లన్నీ వింటూ కొన్నిటికి ఆన్సర్స్ చెప్తూ కొన్నిటికి చెప్పలేక తలగొక్కుంటుంటే నవ్వుకుంటున్నాడు రిషి. వరంని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నందుని ఫ్లాట్ దగ్గర దించి హాస్ని కోసం ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాడు. కిచెన్లో పనిచేస్తుంది తను. ధరణి వచ్చింది. మేఘ మిస్ యూ మమ్మ అంటూ ముద్దులు పెట్టేస్తుంది. ధరణి కూడా అంతే ప్రేమ చూపిస్తుంది. వాటర్ గ్లాస్ తెచ్చి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అనుకొని పైకి వెళ్ళాడు. కాసేపటి తర్వాత తను పైకి వెళ్తుంది. వెళ్ళగానే రిషి తనని దగ్గరకు తీసుకుంటాడు. వదులు నన్ను, దానికోసం వెళ్ళొద్దు అంటే వెళ్ళిపోయావు, వదులు అంటుంది. అరవకు ప్లీజ్, సారీ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ చెప్పాడు. ఐస్ చేయకు నన్ను, నేను కోపంలో ఉన్నాను. ముగ్గు పైకి ఎగబీల్చి చెప్తుంటే ఆ ముగ్గు కొన మీద కొరికి కొన్ని మనకి నచ్చినా నచ్చకపోయినా చేయాల్సింది చేయాలి. బాధ్యతలు ఇష్టం ఉన్నా లేకపోయినా మోయక తప్పదు. మనం వాటిని డిలీట్ చేయలేం, అర్థం చేసుకో బంగారం. ఇంకో కిస్ ఇచ్చేసి కూల్ చేసే పనిలో పడిపోయాడు రిషి. నన్ను చీర కొంగుచాటు నడుం మీద చేతులు పోనిస్తుంటే ఆపేసింది. పాపం తగులుతుంది తెలుసా, అలా ఆపేస్తే ఆమె నెట్టేస్తున్న కొద్దీ ఇంకొంచెం ఆమెను దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాడు. నేను అలిగాను, నీతో మాట్లాడను, నువ్వు నా మాట వినలేదు అంటూ ఆమె కళ్ళల్లో నీటి పొర సన్నగా కారుతుంది. అచ్చా, నేను నీ మాట వినక ఇంకెవరి మాట వింటున్నాను? ప్లీజ్ చెప్పేది విను బేబీ. నేనేం వినను, నువ్వు నన్ను లెక్క చేయట్లేదు అని ఏడు మొహం పెట్టుకుంటుంది. చిన్న చిన్న ముద్దులు పెడుతూ, నా బంగారం కదా, ప్లీజ్ తల్లి, ప్లీజ్ అలా ఎప్పుడూ అనుకోకు, నేను నీ ప్రతి మాటని గౌరవిస్తాను. తను నన్ను మళ్ళీ అనుమానిస్తుందేమో అవమానిస్తుందేమో అని వద్దన్నావు, అవి నాకు తెలుసు, అర్థం చేసుకున్నాను. బట్ వెళ్ళాలి, పోలీసులు ఇంటి వరకు వచ్చి ఆరాలు తీయకముందే మనం వెళ్ళాలి అన్నాడు. ఇంటికి పోలీసులు వచ్చారు అంటే చుట్టుప్రక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. మన తప్పు ఉన్నా లేకపోయినా మనల్ని దోషులను చేసి మోసేస్తూ ఉంటారు. ఇంట్లో పెళ్లి కావలసిన ధరణి ఉంది, కొత్త పెళ్లి కూతురివి నువ్వున్నావు. మీ ఇద్దరి మీద ఎలాంటి పుకార్లు షికారు కొట్టడం నాకు ఇష్టం లేదు బంగారం అంటాడు. జనాలకి నిజ నిజాలు అవసరం లేదు, మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఉంటే చాలు. ఆడ మగ ముసలి ముతక ఏమీ ఆలోచించరు. తెలిసింది రవ్వంతైతే దాన్ని కొండంత చేస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా నేను వెళ్ళి మాట్లాడి వచ్చాను అంటాడు. తను చాలా క్రిమినల్ మైండెడ్, ఇంకోసారి ఈ ఇంటి వైపు రావద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇప్పించి వచ్చాను అంటాడు. నీ మాట వినకుండా పోయినందుకు సారీ, కోపం వద్దు ప్లీజ్, నా మాట విను. ఆమె రెండు బుగ్గలు పట్టుకొని పైకెత్తి చెప్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకునున్నాయి. అర్థం చేసుకోలేదు నేను ఇదంతా అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. గట్టిగా హత్తుకొని తల మీద కిస్ చేస్తూ, ఇట్స్ ఓకే బేబీ డాల్,
ఇప్పుడు అర్థం చేసుకో, ఇక నాకు దారివ్వు. చీర కొంగు చాటు నుండి చెయ్యి లోపలికి పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడొద్దు అంటూ ఆపేస్తుంది. ఏ ఎందుకే అని ఆమెను వెనక్కి తిప్పి బ్యాక్ హక్ చేసుకుంటూ బ్లౌజ్ థ్రెడ్స్ లాగేస్తుంటే వద్దు అన్నాను కదా అంటుంది. వద్దంటే ఆగిపోవాలా? లేదు, నాకు కావాలి. డీప్ నెక్ బ్లౌజ్లో పచ్చగా మెరుస్తూ ఊపిస్తున్న వీపు మీద పెదవులు చేర్చాడు. ఇంకేముంది, మాట అక్కడే ఆగిపోయింది. చెంప వీపు కాంచి ఏమైంది, సౌండ్ మ్యూట్ అయింది అన్నాడు గడ్డంతో రాస్తూ. ప్లీజ్ అంటుంటే ప్లీజ్ చాలాసేపు అయిపోయిందిరా అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చాడు. వెలికిలా పడి ఉన్న ఆమె బొజ్జ మీద చీర తప్పించి అక్కడ ముద్దు పెట్టుకుని అలాగే ఆమె బొజ్జ మీద తల పెట్టుకుని సీలింగ్ వైపు చూస్తూ చాలా లక్కీరాను అన్నాడు. ఓయ్, నేను కూడా లక్కీనే, నీలాంటి క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ హాట్ హాట్ రొమాంటిక్ హస్బెండ్ దొరికినందుకు అని తలలో వేళ్ళు పెట్టి నిమురుతూ చెప్పింది. హరితకి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం చాలా అవమానంగా అనిపించింది. మంచిగా మాట్లాడాలి అనుకుంటే అత్తయ్యతో ముసలిది ఎక్కువ చేసింది. దీన్ని కూడా ముసలాడి దగ్గరికి పంపిస్తే కానీ నాకు శాంతి ఉండదు అనుకుంటుంది. ధరణి స్కూల్ అయిపోయి బయటికి వస్తుంటే అక్కడే నిలబడి చూస్తున్నాడు రోహన్. ఇప్పుడు ఆమె వేరొకరి భార్య కాదు, తను పూర్తిగా ఆమెను తన ప్రేమ వర్షంలో తడపొచ్చు అని హ్యాపీ ఫీల్ అయి ఆమె ముందుకు రోజ్తో వెళ్ళాడు. చేతిలో ఉన్న తెల్ల గులాబీ ఆమెకిస్తూ ఏ రోజ్ ఫర్ ఏ రోజ్ అన్నాడు. కళ్ళు చిట్లించి చూసి మీరెందుకు వచ్చారు అంటుంది. నీకోసమే, నిన్ను చూడాలనిపించి వచ్చాను అంటాడు కోపంగా చూస్తూ. నన్నెందుకు చూడాలనిపించింది, పిచ్చి పిచ్చిగా ఉందా అంటుంది చిరాగ్గా. ఆఫ్ కోర్స్ అలాగే ఉంది, నిన్ను చూడకపోతే. గుడికి వెళ్దాం, వస్తావా? ఆమె కట్టుకున్న కాటన్ మంగళగిరి చీర వైపు చూస్తూ అడిగాడు. అతని చూపులకి తడబడుతూ చూడండి, హాసిని ఫ్రెండ్ అని కామ్గా ఉన్నాను, లేదంటే చెంప పగల కొట్టేదాన్ని. ఐ హేట్ దీస్ చీప్ థింగ్స్ అంటుంది. హలో హలో, గుడికి వెళ్దామని అడిగా, అది చీప్ ఎలా అవుతుంది అంటాడు రోహన్. ఆగిన ఆటో ఎక్కిన తన పక్కన కూర్చొని అడిగాడు. ఏయ్, ఇదేమైనా మీ డాడా ఆటో అనుకున్నావా? దర్జాగా ఎక్కి కూర్చున్నావు అంటుంది. మీ డాడా ఆటో కూడా కాదు కదా, నువ్వెందుకు ఎక్కి కూర్చున్నావు అంటాడు కనుబొమ్మలు ఎగరవేస్తూ. యూ అంటూ నడిచే ఆటో అని మర్చిపోయి దిగబోతుంటే చేయి పట్టుకుని లాగి పడిపోతావు అన్నాడు కంగారుగా. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.